చేసుకోవడానికి, ఆ సమస్య ద్వారా విజయం పొందడానికి వాళ్ళు చెప్పే అనుభవాలు మనకి ఒక ఆయుధాలుగా మనం మలుచుకుంటే తొందరగా సక్సెస్ అవడానికి మనకు ఉపయోగపడుద్ది. అలాగే సార్ మన సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారైన శ్రీ బడే అశోక్ కుమార్ గారు వచ్చి మాట్లాడుతూ ఉండగా మీరు అందరూ కూడా శ్రద్ధగా విని ఆ మాటల ద్వారాగా మీరు వ్యాపారంలో ముందుకు దూసుకుపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ వస్తాను, అందరూ కూడా గట్టిగా మాట్లాడాలి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. అది ఇప్పుడు సిఎండి గారు వస్తారు. జస్ట్ ఆయన వచ్చి ఒక 5 minutes మాట్లాడి వెళ్ళిపోతారు. ఆయన వచ్చినప్పుడు అందరూ కూడా క్లాప్స్ 1 2 3 అనే టైప్ లో ఇచ్చి స్టాండప్ పొజిషన్ ఉండి ఆయన వెల్కమ్ పలకండి. సార్ వెళ్ళిపోయినాక నా స్పీచ్ ఉంటుంది. తర్వాత అది కోరుకుంటే సార్ ఇమీడియట్లీ అన్నీ వెళ్ళిపోతారు. సార్ రాగానే లాస్ట్ 2 months అచీవ్ అయిన వాళ్ళకి ఒక నలుగురికి చిన్న ప్రజెంటేషన్ ఉన్న వాళ్ళకి అయితే సార్ చేతుల మీదుగా, జనాల గారి చేతుల మీదుగా, ఫార్మర్ స్వామి సార్ చేతుల మీద ఇప్పించి సార్ వెళ్ళిపోయిన తర్వాత నా స్పీచ్ మొదలు పెడతాను. ఓకే సార్? క్లాప్స్ ఎలా ఇవ్వాలి సార్? 1 2 3. మనందరూ 1000 ఎకరాలు చేయాలని అనుకున్నాడు. కానీ నిజంగా ఇక్కడ ఎవరైనా గిన్నీస్ బుక్ ఎలా ఎక్కుతాం నాకు ఐడియా ఉందండి. ఎవరన్నా అనుభవించారా? ఏం సార్ ఎవరన్నా గిన్నీస్ బుక్? కానీ ఇక్కడ ఉన్న మన అందరం కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే పాఠాలు చదివేటప్పుడు గిన్నీస్ బుక్ కూడా ఉండేదంట. దాంట్లో ఏదో ప్రత్యేకంగా తయారు చేస్తే గిన్నీస్ బుక్ ఎక్కుదామంటే తెలిసే తప్ప ఎవరు ప్రత్యేకంగా చూడలేదు సార్. సార్ కూడా అంతకుముందు జిల్లా గారు చెప్తూ ఉండేవాళ్ళు అంట, మనం 1000 ఎకరాలు చేయగానే ఎర్రచందంలో మనమే టాప్ ఉంటాం, మనమే గిన్నీస్ బుక్ ఎక్కుతాం అని చెప్తా ఉంటే ఎవరికాళ్ళు ఎక్కుతామా అని చాలా ఈజీగా తీసుకున్నారు. కానీ సార్ ఆ రోజే నేను ఇప్పటికైనా కానీ గిన్నీస్ బుక్ మన కంపెనీ ఎక్కాలని చెప్పి విజనరీతో ముందే ఆలోచన ఉన్నారు సార్. అది మొన్న 26వ తారీఖున అది పిలుపులేదు. తెలుసా మీకు అందరికి? తెలియదు? తెలుసు సార్, తెలుసు. గిన్నీస్ బుక్ సార్ మాట్లాడేది తెలుసు కదా సార్. దాంట్లో మన టీము మనందరము ఎస్పీలో ఉన్న ఫ్యామిలీ సభ్యులు అందరం అక్కడ ఉండి ప్రత్యక్షంగా కల్లారా గిన్నీస్ బుక్ రికార్డ్ అంటే ఈ రకంగా చేస్తారా, ఇంతమంది వస్తారా, బయట కంపెనీ వాళ్ళు కూడా వచ్చి అంటే గిన్నీస్ బుక్ వాళ్ళు కూడా వచ్చి ప్రతి మొక్క కూడా లెక్కేస్తారా అని మనం ఏదో గిన్నీస్ బుక్ అని ఇచ్చేస్తారా అనుకున్నాం. కానీ ఏం సార్ అబ్జర్వ్ చేశారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అక్కడ ప్యాడ్లు తీసుకున్నారండి? ప్యాడ్లు తీసుకుని రాస్తున్నారు, నోట్ చేశారు కదా ఎన్ని మొక్కలు ఏంటనేది. మన టీం నుంచి 6 ఉన్నారు. అంటే వాళ్ళు గిన్నీస్ బుక్ వాళ్ళు ప్యాడ్లు ఇచ్చారు. ఆ ప్యాడ్లలో ఏ బ్లాక్ గా చేసి ఏ బ్లాక్ ఎన్ని మొక్కలు పెట్టాయి. అంటే మన టీంలో దాదాపు 5 ఉన్నారు అక్కడ ఉండి ప్రతి మొక్క లెక్కలేసి ప్రతిదీ కూడా లెక్కలేసి చేస్తుంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకున్నాం. కానీ గిన్నీస్ బుక్ అంటే ఆ సమస్య కాదు సార్. ప్రతిదీ పిన్ టు పిన్ వాళ్ళు లెక్క చూసుకుని ప్రతిదీ కూడా చేసుకున్నారు. అక్కడ వచ్చిన వాళ్ళు కూడా కూలీలు కానీ, మార్కెటింగ్ వాళ్ళు కానీ, చైర్మన్ గారు కానీ, మన మార్కెటింగ్ టీం మొత్తం అందరూ ఎదురు చూస్తున్నారు. 11:30 స్టార్ట్ చేస్తామని చెప్పాం. ఇంకో అరగంట, ఇంకో పావు గంట అని చెప్పి 1:45 వరకు అంటే 1:45 వరకు చెప్తా ఉంటే జనరల్గా ఏదన్నా ఒక పావు గంట అరగంట వింటారు. 2 గంటలు పడి వింటారు అంత 5,000 మంది. ఏం జరుగుతుంది అక్కడ గిన్నీస్ బుక్ ఎలాగని చెప్పి వెయిట్ చేస్తే 1:45 స్టార్ట్ చేసి 2:45 గిన్నీస్ బుక్ వాళ్ళు నోట్ చేసుకుని మధ్యలో 1 గంట గ్యాప్ తీసుకున్నారు. కౌంటింగ్ మొత్తం కరెక్ట్. ఆ గ్యాప్ లో కూడా ఎవరు బయటికి వెళ్ళదు. జనరల్గా పని అయిపోయి వెళ్ళిపోతారు. వెళ్ళకుండా గిన్నీస్ బుక్ రికార్డు అని వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు సార్ కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందం కానీ అక్కడ ఉన్న టీం ఒక్కసారి ఆయన సాయి ప్రాపర్టీ ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ ప్లస్ శ్యామకూరి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో 1 గంటలో 60,352 మొక్కలను అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళలో ఉన్న ఆనందం కానీ, చైర్మన్ గారి కళ్ళలో ఆనందం కానీ, జిల్లా గారి కళ ప్రతి ఒక్కరు కూడా అసలు ఎంత ఆనందం అంటే మనం ఇంత కష్టపడ్డాం, ఇన్ని గంటలు వెయిట్ చేశాను మర్చిపోయి అంత ఆతృతతో దానికోసం వెయిట్ చేశారు సార్. ఆ ఆనందాన్ని మనందరం మన టీం అందరం కూడా పంచుకున్నందుకు మనం ఎంతో ఎన్నో జన్మల బంధమో లేకపోతే మన ఇంట్లో తల్లిదండ్రులు, మన భార్యలో, మన పిల్లలు వాళ్ళ యొక్క పుణ్యఫలం వల్ల మనం ఆ రికార్డులో మనం అంటూ మన టీం ఐకాన్ టీం తరఫున నేను ఉంటాం, మన వాళ్ళు 5-6 ఉంటాం. మన పూర్వజన్మ చుట్టూ సార్. గిన్నీస్ బుక్ అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి కంపెనీలో మనందరం చేస్తున్నందుకు ఒక్కసారి మన కంపెనీకి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మామూలు విషయం కదా, అవునా? ఎవరైనా సాధిస్తారు సార్. ఆ కంపెనీ మనం చేస్తున్నాం సార్. ఇంకా ఎందుకు మనం ఆగాలి? ప్రతి నెల మనం ఎందుకు టార్గెట్ చేసుకోలేకపోతున్నాం, మనం ఎందుకు బోర్డు లెక్కలేకపోతున్నాం అనేది మీ అంతటి మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి.
ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, కంపెనీలో జరుగుతున్నాయా, లీటర్లో జరుగుతున్నాయా, లేదా మనలో జరుగుతున్నాయా, ఉంటే వాటిని ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇదివరకు పాస్బుక్లో రిజిస్ట్రేషన్ లేట్ అయింది 2.0, అవి కూడా క్లియర్ అయిపోయినాయి. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తే ఇమీడియట్గా ఆన్లైన్ ఎక్కేస్తుంది, 1 నెల 2 నెలలు పాస్బుక్ వచ్చేస్తుంది. వాళ్ళు ఎక్కడ కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యి ఎక్కడ ఆగట్లేదు సార్. అలాంటి భయాలు పెట్టుకోని పని లేదు. ఆ భయాలు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మనకి మనం లేకటమే భయంతో స్టార్ట్ అవుతుంది. ఆ భయంతో స్టార్ట్ అయ్యి అది ఎక్కడ దాకా వెళ్ళిపోద్ది అంటే మనం కొడుకు బిడ్డ దాకా వెళ్ళిపోతుంది. భయపడతామో పడుతుంది కదా సార్, మనం ఎందుకు భయపడాలా? ఏం సార్ భయపడాలా? భయపడతామంటే ఎందుకు పడతామంటే ధైర్యం ఉందండి. ధైర్యం బ్రెయిన్ ఇది ఇక్కడ పెట్టాం. ఇది వచ్చేసి మన ప్రాబ్లమ్స్ రెడీగా ఉంటాయి కదా, అనేక ప్రాబ్లమ్స్. వాళ్ళు ఇది చెప్పారని అది చెప్పారని, ఇంట్లో ప్రాబ్లమ్స్, ఆర్థిక ప్రాబ్లమ్స్, అనేక ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ సార్ ఉంటే ఉన్న ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కసారి మనమే పడితే మనం అయిపోతాం సార్. ఏమైంది సార్? పడిపోయినాయి కదా. అంటే ఎంతసేపు ఏంటంటే మన ప్రాబ్లమ్స్ గురించి మన గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనకి ఇంతే, నాకే ఎలా జరిగింది, నా బతికి ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేను ఇలాగే అయిపోయినా ఉంటాం అనుకుంటారు లేదండి. ఎప్పుడైతే మనలో దీని మీద కొన్ని బాధ్యతలు పెడతాం అంటే మైండ్ మీద ఏం పెడతామండి, నాకు నేనే హీరో, నేను సాధించలేకపోతే ఇంకెవడో సాధించలేడు, నాకున్న గోల్ వేరు, నాకున్న ఆత్మవిశ్వాసం వేరు, నేను టాపు, నాకు మించినోడు ఎవడో లేడు, నేనే నాకు తోపు అని ఇలాంటి అన్ని తీసుకొని దీమే పెడతాం సార్. మళ్ళీ రెడీగా ఉంటాయి అన్ని ప్రాబ్లమ్స్. ఎక్కడ ఆగి నేనున్నానంటూ మళ్ళీ రెడీ అవుతాయి. ఏ సమస్యలు, బాధలు, ఇంట్లో బాధలు కానీ ఏదైనా కానీ వచ్చి మళ్ళీ పడతాయి. పడిందా? కదిలిందా? ఏ సార్ మళ్ళీ 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 బాధలు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఆత్మవిశ్వాసము, సంకల్పం అని దృఢంగా ఉన్నాయి. మళ్ళీ పడింది, కదిలిందా? మళ్ళీ కదిలిందా? ఎందుకని కదలలేదు? అదే బ్రెయిన్, అదే సమస్య. ఎందుకు మనకు తెలియదు. ఎక్కడ తేడా ఉంది సార్? ఇక్కడ ఎక్కడ తేడా ఉంది సార్? మన మీద మనకు నమ్మకం లేదు. ఎంతసేపు పక్కడి మీద డిపెండ్ అవుతాం. వాడేమనుకుంటున్నాడు, వీడేమనుకుంటున్నాడు, చేస్తే ఏమవుద్ది, చేయకపోతే ఏమవుద్ది, మనం ఏదన్నా ప్రాబ్లం. ఎంతసేపు వాళ్ళ మాటలు వింటాం కానీ మన మైండ్కి పెట్టాం. ఎవరికైనా ఉన్నది ఒకటే మైండ్, ఎవరికైనా 2 కాళ్ళే 2 చేతులే ఇవే ఉంటాయి. వీటిని వాడకపోతే ఇప్పుడు ఐరన్ ఉంది వాడం లేదు. ఎందుకు అక్కడ దాకా ఉల్లిపాయలు కోసి కత్తి ఉంటుంది కదా, అలా బాగా తెలుసు లేడీస్కి. ఉల్లిపాయలు కత్తి రోజు కడిగిపోతే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది సార్? అదే వాడకుండా పక్కన పెడితే మన బ్రెయిన్ కూడా అంతే సార్. మనం వాడకుండా ఇక నా బతుకు ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేను ఇలాగే బతుకుతాను, నేను ఇంతే, నా భగవంతు ఇంతవరకు నాకు ఇచ్చాడు అంటే మన లైఫ్ అక్కడ ఆగిపోతుంది సార్. మన లైఫ్ అక్కడే ఆగిపోద్ది. ఎవరు వచ్చి మనం చేస్తారు ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజు కాదు మనం ఫైర్ అవ్వాలి. మన కంపెనీ మన కోసం, మన చైర్మన్ గారు సాయి ప్రాపర్టీస్ కోసం మన కోసం ఇంత బలంగా చేస్తుంటే మనం ఏమైపోతాం? మనం ఎందుకు చేసుకోవట్లేదు? మీకేమన్నా గురువు బదులు పెట్టారా? లేదా ఇలా చేయమని టార్గెట్లు ఇచ్చారా? మీ మీద రాసి అమ్మని పెడుతున్నారు సార్. మీకు మీరే బాస్, చేసుకోండి, ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఎలా తీసుకెళ్తారు? డబ్బులు కుళాయి పెడతారా, పైపులు వేసుకుంటారా? 2 రెడీగా ఉన్నాను. నేను చెప్పిన ప్రతి విషయం ఒకరోజు ముందు వెనక అవుద్దాము, ఒకరోజు లేట్ అవ్వచ్చు, కానీ 100% చేస్తానని చెప్పి ఆయన నిరూపించుకుని ఒకటి కూడా వాడు ముందుకేసుకెళ్తున్నాను సార్. చైర్మన్ గా స్టార్ట్ చేసినప్పుడు ఒకరిగా స్టార్ట్ అయ్యారు. ఆ తర్వాత ఫౌండర్ ఎగ్జిక్యూటివ్ వచ్చారు. వాళ్ళలో జిలానీ గారు, ఆ సార్తో పాటు సోమేశ్వర గారు ఫౌండర్ ఎగ్జిక్యూటివ్ అవ్వలేదు. ఆయన సోమేశ్వర గారు, వాళ్ళకి 5-6 ఉన్నారు. వాళ్ళు అప్పటి నుంచి అయినప్పుడు ఆ రోజు రాళ్ళు గుట్టలు చూపించి ఇది అమ్మండి అంటే ఓన్లీ శ్యామకూరి శ్రీనివాసరావు గారు చైర్మన్ గారు చూసే కొన్నారండి. ఇంకా అక్కడ ఏం లేదు. ఈయన మంచి వ్యక్తి, ఈయన చెప్పింది చేస్తాడు అనే నమ్మకం స్టార్ట్ చేశారు. కానీ ఈ రోజు అదే మనిషితో ఆయన స్టార్ట్ చేసి విజన్ ఆపకుండా ముందుకెళ్తే ఈ రోజు మనం మాట్లాడుతున్న కంపెనీ చరిత్రగా మాట్లాడుకోవచ్చు సార్. మన చరిత్ర ఏంటి సార్? తెలుసా చరిత్ర అండి? మన కంపెనీ చరిత్ర ఏ సార్? మన కంపెనీ చరిత్ర సార్ 20 సంవత్సరాలు ఫినిష్ చేసుకునింది. దిగ్విజయంగా 19 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. 6,000 ఎకరాలు కంప్లీట్ చేసుకున్నాం సార్. 18,000 మంది పైన కస్టమర్లు ఉన్నారు మనకి. 24 లక్షల మొక్కలు పెట్టుకున్నాం. మనం మాట్లాడుకున్న సొంత ఆఫీసు, లోన్లు ఇవ్వడానికి సొసైటీలు ఉన్నాయి. ఇది సరిపోక ఎదురకుండా మళ్ళీ 1000 గజాల్లో కొత్త ఆఫీస్ ఉంది, హైదరాబాద్ ఓన్ ఆఫీస్ ఉంది. వీటన్నిటి ఎన్నో అవార్డులు
10 టీవీ వాళ్ళు కానీ NTV వాళ్ళు కానీ మొన్న రీసెంట్గా గిన్నీస్ బుక్ రికార్డ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది సార్? చైర్మన్ గారి యొక్క సంకల్పం. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చెదరకుండా ఎవరు ఎన్ని అనుకున్నా ఆయన విధంతో ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళారు కనుకనే ఈ రోజు ఇన్ని సాధించగలిగారు. అందుకని సంకల్పం మనం సాధిస్తున్నప్పుడు మనకేమైపోయింది సార్? ఒకప్పుడు మన టీం అంటే కంపెనీ మొత్తం ఉలికిపడి లేసేంత సార్ చెప్పారు కదా, అది 100% వాస్తవం. మరి ఈరోజు మన కంపెనీ ఎందుకు అనబడింది? సారీ, మన టీం ఎందుకు అనబడింది? ఎక్కడ ప్రాబ్లం ఏంటి? అది ఏంటి అనేది ఒక్కసారి డైరెక్టర్లు డిప్యూటీ డైరెక్టర్లు కూర్చుని కోనసం పరిష్కరించుకుని కింద టీం వాళ్ళకి మీరు గైడెన్స్ ఇచ్చుకుంటారో ఏం చేసుకుంటారో నాకు తెలియదు. ఈ రోజు మీద టార్గెట్లు ఇచ్చారు కదా సార్, ఇవన్నీ ఫిల్ఫిల్ చేస్తే నేను మంచి గిఫ్ట్ ఇస్తాను. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఇస్తాను. ఇవ్వకపోతే మీరు మీ టార్గెట్లు కనుక పూర్తి చేయకపోతే నాకు మీరు గిఫ్ట్ ఇస్తారా? ఏం సార్? ఎవరు మాట్లాడలేదు? చేయకపోతే మీరు నాకు ఇవ్వాలి గిఫ్ట్. అది ఒక చాక్లెట్ అయినా ఏదైనా నాకు ఇవ్వచ్చు. ఆ ఇచ్చేది ఎలా ఇవ్వాలంటే నాకు జిల్లాని గారు, చైర్మన్ గారు, నేను, సోమేంద్ర అంతా ఇక్కడే ఉంటాం పైన స్టేజీ మీద. అందరూ చేసిన వాళ్ళు పక్కన ఉంటారు, చేయని వాళ్ళు. సార్ మా అంతా మేము ఇచ్చిన టార్గెట్ ఏం తాగుతారు సార్? నేను మిమ్మల్ని డబ్బులు అడగట్లేదండి. మీకు ద్రాగం వేసింది ఏం తాగుతారు? మంచిలు తాగుతారు కదా. మన ఇండియాలో ఒక గ్రామం ఒకటి ఉంది, వాళ్ళకి ద్రాగం వేస్తే 98 కిలోమీటర్లు వెళ్ళి రావాలి. ఏ సార్ అలా గ్రామం ఉందని తెలుసా మీకు? బీహార్లో ఉంది. బీహార్లో ఒక విలేజ్, వాళ్ళకి నీళ్లు కావాలంటే బిందులు ఎత్తునే పెట్టుకుని మధ్యలో ఆ కొండ ఉంది, అడ్డం 352 అడుగుల కొండ ఉంది. ఆ కొండ ఎక్కి దిగాలి, లేకపోతే ఇలా వెళ్ళి తిరిగి వచ్చి ఇంకో గ్రామం ఉంది ఆ పక్కన, ఆ గ్రామానికి వెళ్ళి తిరిగి రావాలి. అంటే ఈ రోజంతా ఎందుకు 9 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. సాధ్యపడేది కానీ వాళ్ళ జీవితాంతం ఎన్నో సంవత్సరాల బట్టి, దశాబ్దాల బట్టి వాళ్ళు అలాగే జర్నీ చేసుకుంటున్నారు. ఒకరోజు ఆ గ్రామం అంతా కలిసి నీళ్ళకి వెళ్ళింది, కిందకి వెళ్ళి కొండెక్కి దిగి నీళ్లు తీసుకుని పైకి పట్టుకు వస్తుంటే ఒక ఆడ మనిషి బిందుతో ఎదురు దెబ్బదే కింద పడిపోయింది. ఏమవుతుంది పడిపోతే? నీళ్ళు పడిపోయి కింద తలకాయ దెబ్బ తగిలింది. మళ్ళీ ఆ గ్రామ ప్రజలు అందరూ కలిపి మళ్ళీ ఆమెని మళ్ళీ ఆ ఊరు గ్రామానికి మళ్ళీ కింద తీసుకెళ్ళారు. వీళ్ళు దారిలో చనిపోయింది. చనిపోయింది ఏమనిపిస్తుంది అందరికి? బాధ వేస్తుంది, అయ్యో పాపం చనిపోయింది అనుకుంటారు కదా. కానీ ఆమె భర్త మట్టికి ఆమె కింద పడి దెబ్బలు తగిలి కింద తీసుకెళ్ళి దారి మార్గ మధ్యలో ఆమె చనిపోయింది. చనిపోతే అందరూ ఏమనుకుంటారండి? అయ్యో పాపం చనిపోయింది అది అనుకుంటారు కదా. ఆమె భర్త మట్టికి కోపం తెచ్చుకున్నాడు. ఎవరి మీద? కొండ మీద బాధ తెచ్చుకున్నాడు. నేను కొండను పగల కొడతాను అన్నాడు. అదే అబ్బాయి మొత్తానికి ఏదో మెంటలో చేసింది, పిల్లం చనిపోయింది, ఈడు ఏం మాట్లాడితే అర్థం కావట్లేదు. టోటల్గా ఇతనైతే పిచ్చోడు అయిపోయాడు, ఈ మెంటలో చేసి అనుకుంటున్నారు. ఇక ఆ కాకిమ అయిపోయినాక ప్రతిరోజు లెగడం, పొలుగు పార సుత్తి పెట్టుకోవడం, కొండని పగలకొడతాం మొదలెట్టాడు. చివరికి ఎలా వచ్చేదంటే ఇంట్లో అమ్మ నాన్న కూడా వీడికి పిచ్చి ఎక్కేసింది, పిచ్చోడు అయిపోయాడు, ఊళ్ళో వాళ్ళు గెట్లేసి కొడుతున్నారు. ఈ వార్త ఆ నోట ఈ నోట పడి ఒక ప్రెస్ రిపోర్టర్ పడింది కొంతకాలానికి. ఎందుకయ్యా నీకు తాపేతో నువ్వు ఎందుకు ఇలా చేసుకుంటున్నావు అంటే, ఏదో జరుగుతున్నా నా పని నేను చేసుకుంటున్నాను, నీకు ఎందుకు అన్నాడు. సార్ ఇది ఏదైనా దాలుంటే ఈ విషయాన్ని పేపర్లు ఏమంటే నేను నిజాలు రాయలేనంటే, నిజాలు రాయటాక నేను అప్పటి దగ్గర ఉద్యోగం చేస్తున్నాను, నాకు స్ట్రెస్ లేదు, ఇది లేదు, నేనైతే రాయలేను, రాయనప్పుడు మేము ఎందుకు వెళ్ళిపోమంటాడు. మళ్ళీ ఆడి మనసు మళ్ళీ వచ్చి అడుగుతాడు, సార్ ఆఫీస్కి సార్ ఎందుకు పిచ్చోళ్ళు అంటున్నారు? అయితే నా పని నేను చేసుకుంటున్నాను, నీ పని చేయలేకపోతున్నావు అంటాడు. నీ పని చేయలేనప్పుడు నువ్వు ఎందుకు మాని ఇంట్లో కూర్చో, లేదా కొత్తగా ప్రెస్ పెట్టమంటాడు. నేను ప్రెస్ పెట్టలేను అంటాడు. మీరు రాయగల దమ్ము ఉంది, చేయగల సత్తా మీ దగ్గర ఉన్నప్పుడు రాసుకోండి. ఇంటికెళ్ళి కూర్చుని ఆలోచిస్తా ఉంటే నిజమే కదా అని చెప్పి ఆయన ఏదో పని కోసం ఆయన దాన్ని చేస్తున్నాడు, నేను ఎందుకు చేయలేదని చెప్పి జాబ్ రిజైన్ చేసి సొంతంగా ఆయనే ప్రెస్ పెట్టుకుంటాడు. ప్రెస్ పెట్టుకుని నడుస్తూ ఉండదు. కొంతకాలానికి ఇది పని సాంపుల్ అవుతూ ఉంటుంది. ఎన్నాళ్ళు చేశాడండి పని?
సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎవరికైనా మంచి లైఫ్ ఉండదు కదా. 27 సంవత్సరాలు 27 సంవత్సరాలు ఆయన పెట్టిన సంకల్పాన్ని 98 కిలోమీటర్లు అంటే వన్ సైడ్ ఉన్న దాన్ని 3 కిలోమీటర్ల తీసుకొచ్చాడు దాన్ని. అంటే ఆయన పెట్టిన సంకల్పం 27 సంవత్సరాలు పెట్టి ఆయన సాధిస్తే దాన్ని ఎవరైతే ట్రస్ట్ పెట్టారో ఆయన మీడియాకి ఇస్తే ఆ బీహార్ సీఎం అతన్ని గుర్తించి తీసుకెళ్ళి మాకు సిగ్గు వచ్చింది, నా యొక్క సీఎం సీట్లో నువ్వు కూర్చో అని చెప్పి ఆయనకు ఒక బిరుదు ఇచ్చారండి. ది మౌంటైన్ ఆఫ్ ది మ్యాన్. ఆయన దశరథ మంజీ, మీరు గూగుల్లో కొట్టుకొని ఎక్కడ కొట్టుకోండి. దశరథ మంజీ ఒక సామాన్యమైన వ్యక్తి గోలు పెట్టుకుంటే, అంటే ఇక్కడ మీ మీటింగ్ లో ఉన్న కాసేపు కిందకి వెళ్ళాకో 10 మంది ఇంటికి వెళ్ళాకో తినేసాక బేవ్ అని గోలు మర్చిపోతే మనం అక్కడే ఉంటాం. ఈయన బాగా చనిపోయిందని బాధలో నుంచి ఒక గోలు సంకల్పం ఆయన ఎవరు పని చేసేయండి, అది ప్రజల కోసం, ఆ గ్రామం కోసం. ఇలాంటిది ఇంకో ఎక్కడ జరగకూడదు, ఇలాంటి ప్రాణం ఇంకో ప్రాణం పోకూడదు, నేను విజయం సాధించాలి, కనీసం ఊరు ప్రజలన్నా బాగుండాలి, దూరాన్ని తగ్గించాలని చెప్పి ఆయన 27 సంవత్సరాలు కష్టపడి ఒక రూట్ ఏర్పడితే ఆయనకి ఏమొచ్చిందండి, వచ్చింది ది వరల్డ్ మెంటల్ మ్యాన్ అని. అంటే అలాగా మనం కూడా ఏదో సాధించాలి అంటే ఒక గోల్ పెట్టాము అంటే ఆ గోల్ తీరాలి. ఇప్పుడు మీరు రాశారు ఈ గోల్ ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలని బుక్ లో రాశారు కదా. మొత్తం 32 కోట్లు ఇచ్చారు. అందుకే 34 కోట్లు, సుమారు 35 కోట్లు ఇచ్చారు. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన అన్ని ఫిల్ఫిల్ చేస్తే ఒక్కసారి మీ కమిషన్స్ ఒకసారి వేసుకోండి. ఎవరికాళ్ళు ఇచ్చారు టార్గెట్ లో. నువ్వు ఎంత ఇచ్చావు శశి? నా కమిషన్ ఎంత అవుతుంది? 2% చేసుకో. 2% ఎంత? 3 లక్షలు చిన్న అమౌంట్ అండి. అంటే టార్గెట్ ఇచ్చింది ఆయనే. ఆయన దానికి 2% కమిషన్ చేసుకుంటే 3 లక్షలు వస్తుంది. మరి మనం అందరి లైఫ్ మారాలండి. మరి ఎందుకని మనం గోల్ పెట్టుకుని ఎందుకు గోల్ వేసుకుంటున్నాం? మరి ఒకప్పుడు ఎందుకు చేసుకున్నాము, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాము? మీటింగ్ అంటే నా కోసం వచ్చిన ఎంతమంది ఉన్నారు? నా కోసం వచ్చిన ఎంతమంది ఉన్నారు? అంతేగాని మన కంపెనీ కోసం వచ్చాడు ఐకాన్ టీం ఒక లెవెల్ తీసుకెళ్ళాలని ఉద్దేశం లేదు. నా కోసం ఇక్కడ వచ్చారు. ఇక్కడ నా కోసం వచ్చేవాళ్ళు రావద్దు. ఐకాన్ టీం ఇది కదా. మన లక్ష్యం ఏమి ఉండాలి? 1 గంట. ఏంటి సార్ మన లక్ష్యం ఏంటిది? 1 గంట, ఒక లక్ష్యం, ఒకే టీం. అంటే ఇక్కడ 5-6 టీంలు ఉన్నాయి. టీం హెడ్ నేనే కదా. మన అందరికి హెడ్ ఎవరు? జిల్లా గారి హెడ్ ఎవరు? చైర్మన్. టోటల్ ఆయనే కదా. అంటే కంపెనీలో టీంలు అన్నీ కూడా అంటే గోల్ అంటే మన వరకు వచ్చేటప్పటికి 1 గంట. ఏ సార్? ఒక లక్ష్యం, ఒక టీం. మన ఎజెండా ఏంటిది? 60 ఎలా వరల్డ్ రికార్డ్ బిజినెస్ బుక్ వచ్చింది కదా. ఎవ్రీ మంత్ ప్రతి నెల మన టీం నుంచి 10 కోట్లు తగ్గకూడదు. అంటే ఆ గోల్ పెట్టిన టీం ఇక్కడ ఎన్ని అవుతాయినప్పుడు 5-6 టీంలు ఉన్నాయి. అంటే దాదాపు 70-80 కోట్లు వస్తాయి మనకి ఎవ్రీ మంత్. అంటే శ్యామ్ గారి ఐకాన్ టీం చిన్న వినతి. అశోక్ గారు 1 గంట అంటే 1 గంట పని చేయమని చెప్పట్లే. అక్కడ స్టేజ్ మీద 21 యాన్యువల్ 1 గంటలో ఎస్సీఏ నుండి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు మనమే ఉండి అవార్డులు రివార్డు మొత్తం మేమే తీసుకెళ్ళి చెప్తున్నారు. మీరు మర్చిపోయి 1 గంట పని చేయమన్నారని అనుకోమాకండి. ఆ రోజు 21 యానివర్సరీకి 1 గంటలో మనమే ఆక్రమించాలి ఆ స్టేజ్ మొత్తం అని ఆయన కోరిక. అర్థమైందా? ఇప్పుడు పని చేయాల్సింది 20 గంటలు, 4 గంటలు మీరు రెస్ట్ తీసుకోవాలి. అంటే ఎక్కువగా వ్యాపార సామ్రాజ్యాన్ని మీరు భారతదేశం మొత్తం చుట్టేయండి, ఏం పర్వాలా. ట్రిప్పులు పెట్టి ఆదివారం వస్తున్నారంటే రేపు మా అశోక్ గారు ఆదివారం వస్తున్నారంటే మన
భార్గవి గారు ఉంటారు రిసెప్షన్, ఫోన్ చేస్తారు ఎన్ని కార్లు ఎంతమంది భోజనాలు రెడీ చేయాలని. ఈసారి అశోక్ గారు దాంట్లో మీరందరూ సహకరించి దాదాపు ఒక 50 కార్లు ఆదివారం వెళ్ళాలి. 50 x 6 వేసుకున్నా లేకపోతే 50 x 5 వేసుకున్నా 250 మంది తగ్గకూడదు ప్రతి ఆదివారం కూడా. అది గుర్తు పెట్టుకొని ఒక ప్రమోషన్ సృష్టించండి. అది ఎందు గురించి మాట్లాడాలంటే గంట అంటున్నారంటే గంటే పని చేయమంటారా మనసులో తీసేసి 20 గంటలు, ఆ 21 యానివర్సరీ గంటలో మీరందరూ చైర్మన్ గారు ఎన్ని మొక్కలు పెట్టామండి మనం 60,250 అంత సాధించినప్పుడు మన టీం అంతా కలిపి సార్ చెప్పినట్టుగా మన ఇంకా 7 నెలల టైం ఉంది. 7 నెలల్లో ఒక్కొక్క టీం మీరు చేసుకున్నాను 10 కోట్లు ఒక్కొక్క టీం నుంచి, లేదు 6 కోట్లు వేసుకుని 60 కోట్లు మనకు ఆ టీంలో ఎంత అవుతుంది 7 నెలల మీద. ఎట్లా వేసుకున్నా మనకు 150 కోట్లు సింపుల్గా వేసుకుని తగ్గదు. అప్పుడు సార్ చెప్పినట్టు ఆ స్టేజ్ మీద ఎవరుంటారండి 2 గంటలు కూడా మనమే ఉంటామండి. దానికి రావాలంటే మన అందరం కూడా కష్టపడి టీంని పెంచుకోవాలి. టీం లేకపోతే మనం ఏం చేయలేం. ఈ రోజు ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాను అంటే దీనికి మెయిన్ కారణం నాకు ఈ కంపెనీ పరిచయం చేసినటువంటి సోమేశ్వరరావు. నా ప్రస్తావన ఎలా జరిగిందంటే టైం ఉందా ఆపేస్తుందా చెప్పండి సార్. వదిలేనా మళ్ళీ నేసం అయిపోతా. సోమేశ్వరరావు గారికి మా నాన్నగారి పరిచయం, నేను కాదు. ఆయన దగ్గరికి వెళ్తే నేను కాదే మా అబ్బాయి చేస్తాడు నేను చేయలేదంటే ఆయన దగ్గరకు వచ్చాను. ఇక్కడ కొంతమంది తెలుసు, చాలా మంది తెలుసు, ఇక్కడ తెలుగులో చాలా మంది ఉన్నారు. వస్తే నా దగ్గరకు వస్తే అసలు నేను చేస్తాను సార్, నాకు రిలేషన్ తెలియదు, మొత్తం మోటార్ ఫీల్డ్ ఈ రిలేషన్ గజాలు ఎవడో తెలుసు నాకు వద్దని చెప్పి ఆయన అవాయిడ్ చేశాను. కానీ పట్టు నాకు 6 నెలలు కంటిన్యూగా రమ్మంటే 13వ వార్షికోత్సవం 10 మంది తీసుకెళ్ళారు. సార్ నాకు మీరు వ్యాపారం చేసినా చేయకపోయినా పర్లేదు సార్, ఒక్కసారి ఆ వార్షికోత్సవం జరుగుతుంది 13వ వార్షికోత్సవం నేను 2 సార్లు చెప్పి లాక్కెళ్ళాడు. ఇప్పటికీ ఆ కార్డు ఉంది ఆయన ఐడి కార్డు ఒకటి ఇచ్చారు. అక్కడ ఎవరు నన్ను లోపల రానిపోతే అంటే సార్ నా కార్డు లేకుండా పర్లేదని చెప్పి ఆయన కార్డు నాకు ఇచ్చేసి ఆయనకు ఒక కార్డు ఏది పడ్డారో తెలియదు, కంపెనీ తెలుసు కదా ఆయన కార్డు నాకు ఇచ్చేసారు. నేను లోపలికి వెళ్ళాను. అక్కడ జనాన్ని చూసి ఇదే ఎలా ఉంటుందా అని అనుకున్నాను. ఎక్కడ జరిగిందంటే 100వ రోడ్లు అన్నేవారి కళ్యాణంలో జరిగింది. అక్కడే సార్ అది చూసుకుని వచ్చేసాము. మళ్ళీ స్విచ్ ఆఫ్ అంటే 3 నెలలు తిరిగి మళ్ళీ 3 నెలలు ఇక పట్టు వదలలేదు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికి వచ్చేద్దాం ఏదో సర్లే కుదరలేని చెప్పి సైడ్కి వెళ్ళాం. వచ్చినాక ఈలోపు మధ్యలో జిల్లాగా ఉన్నారు కదా, జిల్లాగా సంగతి మీకు తెలుసు కదా, ఆయన కట్టే కొట్టి 2 ముక్కలు తెలిచేస్తాడు. నువ్వు చేస్తే ఇదన్నా చెయ్యి, అప్పుడు పాలాపనం చేస్తున్నావు, పాలాపనం ఏదో ఒకటి చెయ్యి. అక్కడ ఒకడికి ఇక్కడ ఒకడికి వేసి మమ్మల్ని మాయ చేస్తూ నువ్వు నీ ఫ్యామిలీకి అన్యాయం చేయకు, అది మాంతావా చేస్తామని అడిగారు. ఎప్పుడైతే అన్నారో జర్నీలో వస్తానే పాలాపనం ఆపేశాను. సార్ గుర్తుంది సార్, చీరాలు దాడుతూ ఉండగా చెప్పారు ఒంగోలు నుంచి వస్తుండే. ఆ రోజు మన ముగ్గురు బండిలో ఉన్నాం, ఇన్నోవా కార్లో మీ కార్లో ఉన్నాం, ఇన్నోవా కార్లో వస్తున్నాం, మీరు ఆ కార్లో ఉన్నారు. ఆ రోజు ఎందుకు మా కారు ఎక్కారు. ఇంత పెద్ద ఇన్నోవా పెట్టుకుని నువ్వు ఎందుకు ఈ పనులు చేసుకున్నావు అని చెప్పంటే ఇమ్మీడియట్గా మానేసి జర్నీ స్టార్ట్ చేశాను. ఆ స్టార్ట్ చేయడం నంద్యాల ఈ రోజున నేను అన్నారు కదా రోల్ మోడల్ కంపెనీ రోల్ మోడల్ నిలబడ్డాం. ఈ అంతకి కారణం సోమేశ్వరరావు లేకపోతే ఈరోజు ఏం లేదు. సీనియర్ మనకు ఐదు చేసాడా ఈ విమర్శించడం మానేయండి, మన కంపెనీకి పరిచయం చేయడమే ఆయన మన కాదు. కాబట్టి సోమేశ్వరరావు గారికి ఎప్పుడు కూడా మనం ఓకేనండి. ఒకసారి మనం మా తోటి సజ్జర్ గారు మా కోరిక మన్నించి ఆయన విలువైన టయాన్ని మాకు 10 నిమిషాలు కేటాయి వచ్చినందుకు ఆయన ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఆయన పరిచయం చేశారు, ఆయన మనకు కాదు. నా జర్నీ సోమేశ్వరరావు గారు 50% అయితే మిగతా 50% జిలాని గారు. జిలాని కూర్చోండి, నేను వచ్చిపోయి నుంచునే పర్సనల్ విషయంలో చాలా చెప్పుకున్నాను. నీకు ఎస్పీపీ ఉంది, కంపెనీ ఉంది, నీ చుట్టాలు నీ ఫ్రెండ్స్ వస్తారో నాకు తెలియదు. నీకైతే మనకి అప్పటికి 3000 మంది ఉన్నారు మార్కెటింగ్ పర్సన్స్. నేనున్నాం ఫ్యామిలీ, నువ్వు అంటే నీ ముందుకు వెళ్దాం, నీ సమస్యలకి అడ్డుకట్టగా మేము ఉంటాం. మనందరూ
చూడటానికి చైర్మన్గా ఉన్నారు. నీకే ఇబ్బంది లేదు, నువ్వు జర్నీ చేయి, నీకు ఏ సమస్య అయితే నాకు ఫోన్ చేయను వాళ్ళు. ప్రతిరోజు అర్ధరాత్రి 1 గంటకి చేయి, 2 చేయి, 3 చేయి, నాకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన ఫోన్ కొట్టేవాడిని. తర్వాత సోమసారి పట్టికి ఇద్దరు ఎప్పటికప్పటికి ఆ టైం ఈ టైం లేకుండా నన్ను వెనక నుండి నీకు జర్నీ చేయి అని అన్నారు. 100% ఆయన మాటని పాటించాను. అందుకని ఆయనకి తండ్రి స్థానం ఇచ్చాను జనాని గారు. ఎప్పుడు మాట్లాడినా, ఏ ఫంక్షన్లో మాట్లాడినా తండ్రి తర్వాత తండ్రి లాంటి అని చెప్పి ఆయనకి ఎప్పుడు కూడా మేము ఆ విలువని ఎప్పుడు కాపాడుకుంటాం, ఆయన ఆ విలువ ఎప్పుడు ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన మా నొచ్చే నోటి వచ్చే ప్రతి మాట కూడా పవర్ఫుల్గా వస్తుంది, చాలా క్లారిటీగా పవర్ఫుల్గా ఇస్తారు. రాసుకో అన్నాడంటే రాసుకుంటే మనం విజయం సాధిస్తాం. కనుక ఎప్పుడు కూడా సీనియర్ని ఎక్కడ తక్కువ చేసుకోవద్దు. నా దృష్టిలో ఎప్పటికీ నాకు గాడ్ సోమేశ్వర గారు తండ్రి తర్వాత తండ్రి స్థానం జనాని గారు. ఎంతమంది ఏం చెప్పుకున్నా సరే ఈ స్థానంలో నాకు ఎక్కువ గౌరవం ఉంటాయి. నా మాటలు మీకు ఏదన్నా 1-2 అనుకొస్తే టీంని బిల్డప్ చేసి నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పటికి ఈ హాల్ అంతా కూడా నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొత్త అంటే హాల్ నిండాలంటే మీరు అక్కడ అంటారా లేదా అని, నెక్స్ట్ అన్ని అక్కడ దొరుకుతాయి, అన్ని కార్యక్రమాలు అక్కడ ఉంటాయి. నా కోసం కాకుండా మీకోసం, మీ టీముల కోసం, మీ ఫ్యామిలీల కోసం, మీ ఇళ్లలో డెబిట్ కార్డు ఇచ్చే స్టేజ్కి మీ అందరూ రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఆమె యొక్క అనుభవాన్ని మాతో షేర్ చేసుకోవాల్సిందిగా ఐమోద్ గారిని కోరుకుంటున్నామండి. ఆమె లేడీ అయినా ఆరోగ్యం బాగోకపోయినా ఎన్నో 100 కిలోమీటర్లు అర్ధరాత్రి అనకుండా అనంతపురం, కర్నూలు టీంలు ఉన్నాయి. ఎంతో శ్రమపడి ఇక్కడ దాకా వచ్చి ఆమె కూడా ఎక్విటీ బాడీ మొత్తం మీద ఒకే ఒక లేడీ ఉన్నారంటే అది ఉన్నారంటే ఐమోద్ గారు. ఐమోద్ గారు ఒకసారి వచ్చి ఆమె అమూల్యమైన మాటలు, ఒక 4 మాటలు వివరించవలసింది కోరుతున్నాం. ఎస్పీపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను ఈరోజు మన అశోక్ గారు తమ్ముడు వచ్చి కంపల్సరీ నువ్వు ఈ మీటింగ్ రావాలక్క అంటే నేను బయటికి వెళ్ళి కూడా మీకు కొద్దిగా చిన్న 4 మాటలు చెప్దామని వచ్చాను. మన హానబుల్ చైర్మన్ సాయి శ్రీనివాస్ గారికి, మన ఎండి గీతా భాను గారికి, మన ప్రెసిడెంట్ రాఘవేంద్రరావు గారికి, మన వైస్ ప్రెసిడెంట్ నాకు తండ్రి సమానులైన అన్నగారైనా తండ్రి గారైనా అలాంటి దీంతో నన్ను ఈ కంపెనీలో ఒక మేడం పరిచయం చేసిన ఆ తర్వాత నుంచి పూర్తి బాధ్యత తీసుకొని నన్ను ఈ కంపెనీలో ముందుకు నడిపిస్తున్న జలాని సార్ గారికి, వైస్ ప్రెసిడెంట్ జలాని సార్ గారికి నమస్కారాలు. ముందుగా నేనేంటంటే ఈ కంపెనీకి వచ్చిన చిన్న చెప్తాను, ఎవరు ఇదిగా ఫీల్ అవ్వకండి, బోర్గా ఫీల్ అవ్వకండి. నన్ను ఏంటంటే ఒక మేడం తీసుకొచ్చారు, కానీ కంపెనీలో వదిలేసి ఆమె ఏదేదో మార్కెటింగ్ పట్టుకుని, అంటే ఆమె చేసేదే మార్కెటింగ్, దాంట్లో నుంచి నేను కష్టకాలంలో ఉండగా అన్ని దీంట్లో తీసుకొచ్చారు. కానీ ఆమె వెళ్ళిపోయారు. నన్ను ఒక మంచి కంపెనీకి పరిచయం చేసి ఆమె వెళ్ళిపోయారు. నేను ఆమె దురదృష్టవంతురాలు, నేను అదృష్టవంతురాలు అనుకుంటాను. ఆమెను ఎప్పుడు ఉన్నా లేకపోయినా ఒక మంచి గురువుగా నేను అభిమానిస్తాను. చాలా కూడా శిష్యురాలు, చాలా కూడా శిష్యురాలు. కానీ ఏంటంటే నాకు అసలు మార్కెటింగ్ తెలియదు, మార్కెటింగ్ అంటే ఏంటో తెలియదు. నేను దీంట్లో తీసుకొచ్చినప్పుడు నేను ఆల్రెడీ ఒక సిఎండి సార్ మనకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ గిన్నీస్ బుక్ ఎక్కుతుందమ్మా, మన ఎర్రచంద్రం మొక్కలు 1500 ఎకరాలు వేస్తాం, మనకి గిన్నీస్ బుక్లో ఎక్కుతామంటే నాకు అది తెలియక ఆయన చెప్పింది, ఆయన అయితే ఏమైతే చెప్పారో దాన్నే నేను ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు కాన్సెప్ట్గా చెప్పేదాన్ని. మన కంపెనీ ఆ స్థాయికి వస్తుంది అని చెప్పేదాన్ని.
అలాగే నేను 3 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలు తిరిగి వర్క్ చేశాను. ఇప్పుడు మీరంతా కూడా నాకు యూత్లా కనిపిస్తున్నారు. మంచి మార్కెటింగ్లో మీకు అందరికీ కూడా మంచి అనుభవం ఉన్నట్లు తెలుస్తుందా కనిపిస్తున్నారు. మీరు ఇలాంటి కంపెనీలో పనిచేయడం అనేది మన అదృష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే సీనియర్ ఉంటే వాళ్ళు మీకు దేవుడితో సమానం. నాకు కూడా అంతే, మీకు కూడా అంతే. మన ఎస్పీబీ ఫ్యామిలీ అనేది చాలా మంచి రిలేషన్తో నిజాయితీగా కస్టమర్స్ని నిజాయితీగా మన కాన్సెప్ట్ అనేది నిజాయితీగా తీసుకెళ్తారు కస్టమర్స్ దగ్గరికి. మీరందరూ కూడా దీంట్లో వర్క్ చేస్తున్నారంటే ఫస్ట్ ముందు మన సొసైటీ డైరెక్టర్స్కి ఎలిజిబుల్ అయ్యి కంపెనీలో ఫస్ట్ స్టేజీలో ఉంటారని కోరుకుంటూ, మీ అందరూ ఉండాలని కోరుకుంటూ, మీ అందరూ ఎందుకు అంటే మన బిజినెస్ చేసేటప్పుడు మన కస్టమర్స్కి రిలేటెడ్గా మనం వెళ్తున్నాం కదా. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎందుకని మన సాయి ప్రాపర్టీస్ 4 అవార్డ్స్ వచ్చినాయి. ఇది గిన్నిస్ వరల్డ్ ఆఫ్ గిన్నిస్ బుక్ రికార్డ్ మనకి ఐదోది. మనం ఎందుకు వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతున్నాం అనేది మన లోపమా వాళ్ళు చూసే లోపమా అనేది ఒకసారి మీరు గమనించుకొని మీ అందరూ కూడా కంపెనీలో మంచి పొజిషన్లో ఉండాలని, మాతో పాటు ముందు కూర్చోగలుగుతారని కోరుకుంటూ అందరూ కూడా ఆనెస్ట్గా వర్క్ చేసుకోండి. మీరు మీకు లీడర్గా అశోక్ గారు, శ్యామ్ గారు, నాకు తెలిసిన మా శ్యామన్న మొత్తం కంపెనీయే చూసుకుంటుంది కదా. మీకు లీగల్గా కానీ అన్నీ కూడా కంపెనీ నుంచి పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా. ఉన్నప్పుడు మీరు మీ కష్టాన్ని వృధా అవనివ్వకుండా ఖచ్చితంగా మీరు దీంట్లో మంచి పొజిషన్కి వస్తారని, అశోక్ గారు లాంటి లీడర్ దొరకటం మీ అదృష్టం. నేను కన్ఫర్మ్గా చెప్తాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూస్తారు తప్పక వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అన్నయ్య, బావ ఇలాంటి రిలేషన్తోనే పిలుస్తారు సార్ అశోక్ గారు. అన్న మేడం స్వప్న గారు అయితే కనుక మిమ్మల్ని అందరినీ అన్నయ్య అని ఒక బ్రదర్ లాగా సోదరభావంతో చాలా బాగా చూస్తారు. మీరు అలాంటి ఒక లీడర్ అండర్లో ఉన్నారు కాబట్టి మీరు మంచిది. మీ అందరికీ సపోర్ట్ చేయడానికి మన జలాని సార్ గారు ఎప్పుడూ ముందుంటారు ఏది కావాలన్నా. అలాంటి ఒక మన వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ బాబు అజారుద్దీన్ వాళ్ళ రాలేదనుకుంటా చిన్న వయసులో నాకు చాలా ఫీల్డ్ వర్క్కి సహాయం చేశారు. నాతో పాటు ఫీల్డ్ వర్క్ మా బాబులాగా వచ్చారు నాతో పాటు. ఈరోజు బ్యాంక్ చైర్మన్ అయ్యారంటే నేను చాలా గర్వించదగ్గ విషయం. నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవడమే చాలా కష్టంగా అయ్యా. కానీ అజారుద్దీన్ గారు వాళ్ళ నాన్నగారితో పాటు ఉంటూ ఈరోజు బ్యాంక్ మన కంపెనీ యొక్క గొప్పతనం ఏంటంటే మధ్యతరగతి వాళ్ళని కూడా కోటేషన్ చేయాలనే ఉద్దేశంతో మనకు ఒక బ్యాంక్ పెట్టింది, ఒక సొసైటీ అనేది ఏర్పాటు చేసింది. దానికి చైర్మన్ అవటం మన గురువు గారి సుపుత్రుడు అజారుద్దీన్ గారు ఒక చైర్మన్ అవటం అనేది గాడ్ ఈజ్ గిఫ్ట్.